హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా కావ్య అయితే అపర్ణతో మాట్లాడిన తర్వాత ఒక గట్టి నిర్ణయానికి వస్తుంది. అపర్ణ తనని తిరిగి మళ్ళీ అదే ఇంటికి కాపురానికి రమ్మని పిలవడం అనేది కావ్యకి ఎందుకో అస్సలు నచ్చదు. కావ్య అపర్ణకి రానని చెప్పలేక, అత్తయ్య మీరు కూడా మీ అబ్బాయి గారిలాగే మాట్లాడుతున్నారేంటి అని అడగడంతో దానికి అపర్ణ, చూడు కావ్య, నేను రాజులాగా మాట్లాడట్లేదు, నీకు అత్తగా మాట్లాడుతున్నాను, ఒక కొడుకుకి తల్లిగా మాట్లాడుతున్నాను. నా కొడుకు జీవితం నాశనం అయిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? అందుకే నువ్వు మళ్ళీ ఆ ఇంటికి వచ్చేయాలి, రాజ్తో సంతోషంగా ఉండాలి. నాకు కావలసింది అదే. ఈ పంతాలు ప్రతీకారాలు ఇవన్నీ నాకొద్దు అని చెప్పి ఇక అపర్ణ అయితే కావ్యకి నచ్చి చెప్పడానికి ప్రయత్నిస్తుంది. అత్తయ్య మీరన్నట్టుగానే వస్తాను, ఆ ఇంటికి సంతోషంగా వస్తాను, కానీ ఇప్పుడు కాదు. నేనేంటో ఆయనకి అర్థమయ్యేటప్పుడు మీరు పిలవకుండానే వస్తాను అని చెప్పి కావ్య ఇక అపర్ణకి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తుంది. అపర్ణ కూడా కావ్య మాటల్ని అర్థం చేసుకుని ఇంకా ఇంటికైతే బయలుదేరుతుంటుంది. ఇక్కడ చూస్తే రాజ్ మమ్మీ మమ్మీ అని చెప్పి ఇల్లంతా వెతుకుతూ ఇక సోఫాలో ఉన్న ఇందిరాదేవి దగ్గరకు వచ్చి, నానమ్మ మమ్మీ లేదేంటి, ఎక్కడికి వెళ్ళింది అని అడగడంతో దానికి ఇందిరాదేవి, అపర్ణ గుడికి వెళ్ళిందిరా, అయినా అపర్ణతో నీకేం పని, ఏం కావాలో చెప్పు అని అడగడంతో, అది కాదు నానమ్మ, మమ్మీకి అసలే ఆరోగ్యం బాగోలేదు, ఒంటరిగా ఎక్కడికి వెళ్ళింది అని అడగడంతో దానికి ఇందిరాదేవి, ఏం కాదులే, అపర్ణకి తోడుగా డ్రైవర్ ఉన్నాళ్లే అని అంటుంటే, నానమ్మ మమ్మీకి తోడుగా డ్రైవర్ ఉండడం ఏంటి అని చెప్పి ఇక రాజైతే కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలో రుద్రాణి అక్కడికి వచ్చి, అమ్మా వాడి దగ్గర నిజం దాచిపెడుతున్నావేంటి, నిజమేంటో వాడికి చెప్పు అని అంటుంటే, రుద్రాణి నువ్వు నోరు మూసుకుని లోపలికి వెళ్తావా అని అడగడంతో, అమ్మా నువ్వు దాచేస్తే ఈ నిజాన్ని వాడు తెలుసుకోకుండా ఊరుకుంటాడా? రాజ్ మీ మీ అమ్మ కావ్యని కలవడానికి వెళ్ళింది అని అంటుంటే, అత్త ఏం మాట్లాడుతున్నావు అని అడగడంతో, అవును రాజ్, మీ అమ్మ ఆ కావ్యని కలవడానికి వెళ్ళింది, తననికి నచ్చ చెప్పి తిరిగి మళ్ళీ ఈ ఇంటికి తీసుకురావడానికి వెళ్ళింది అని అంటుంటే, నానమ్మ నాకు తెలియకుండా ఎందుకు ఇదంతా చేశావు, అసలు ఆ ఆ పేరు తలచడానికి కూడా నాకు ఇష్టం లేదు, తనని తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకురావడం ఏంటి, నాకు ఇష్టం లేదని మీ అందరికీ తెలుసు కదా, అసలు మమ్మీ ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పి ఇక రాజైతే ఇందిరాదేవితో మాట్లాడుతుండగానే ఇంతలో అపర్ణ ఇంటికైతే వస్తుంది. అపర్ణని చూసిన రాజ్, మమ్మీ ఏంటి మమ్మీ, నాకు కళావతి అంటే ఇష్టం లేదని నీకు తెలుసు, కానీ తనని కలవడానికి వెళ్ళడం ఏంటి అని అడగడంతో దానికి అపర్ణ, చూడు రాజ్, నీకు నీ భార్య అంటే ఇష్టం లేదు, కానీ నా కోడల్ని కలవాలని నాకు అనిపించింది, అందుకే నా కోడల్ని చూడాలనిపించి వెళ్ళాను అని చెప్పడంతో ఆ మాటలకి రాజ్, అసలు మీరేం చేద్దాం అనుకుంటున్నారు మమ్మీ, తను ఏం చేసిందో మీకు తెలీదా, మళ్ళీ ఎందుకు తనని కలవడానికి వెళ్ళారు అని చెప్పి ఇక రాజ్ అయితే అపర్ణతో కాసేపు ఘర్షణ పడుతుంటాడు. ఇంతలో సుభాష్ అక్కడికి వచ్చి, రాజ్ నీకు కళావతి అంటే ఇష్టం లేదు సరే, కానీ మీ అమ్మని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, మీ అమ్మ కండిషన్ తెలిసే నువ్విలా మాట్లాడుతున్నావా అని చెప్పి ఇక సుభాష్ మాట్లాడడంతో దానికి ఇక రాజ్ అయితే ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఇక ఉదయాన్నే రాజ్ హడావుడిగా ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటాడు. ఇంతలో అపర్ణ అయితే, రాజ్ ఎక్కడికి, ఆఫీస్కేనా అని అడగడంతో, అవును మా ఆఫీస్కి, ఏంటి ఈరోజు కొత్తగా అడుగుతున్నావు అని అంటుంటే పక్క నుంచి రుద్రాణి అయితే, అవును మరి, నువ్వు ఆఫీస్కి వెళ్ళి వెలగబెట్టేది ఏముంది,
అక్కడ నువ్వు వర్క్ చేయాలన్నా ఏదో ఒక క్లయింట్ నీకు ప్రాజెక్ట్ని ఇవ్వాలి కదా. ఏ ప్రాజెక్టు లేకుండా అక్కడికి వెళ్ళి నువ్వు ఏం చేస్తావా అని పాపం వదిన ఆలోచిస్తున్నట్టున్నారు అని అడగడంతో ఆ మాటలకి ఇక అపర్ణ అయితే రుద్రని అసలు ఎప్పుడు ఏం మాట్లాడాలో నీకు తెలీదా? వాడు కేవలం అవార్డుని మాత్రమే తీసుకోలేదు, కానీ వాడి కంపెనీని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. చూడు, అవార్డు రానంత మాత్రాన నా కొడుకు నీ కొడుకులాగా అసమర్థుడని అంచనా వేయకు అని చెప్పి ఇక అపర్ణ అయితే రుద్రనికి గట్టి వార్నింగే ఇస్తుంది. ఇంతలో అక్కడికి స్వప్న వచ్చి, బాగా చెప్పారా ఆంటీ, అయినా మా అత్తకి నోటి మాటతో చెప్తే అస్సలు అర్థం కాదు, ఆవిడ్ని చెప్పే స్టైల్లో నేను చెప్తాను అని చెప్పి ఇక స్వప్న అయితే రుద్రాణిని చెయ్యి పట్టుకుని లాక్కుపోతుంటే, ఏయ్ ఆగవే ఆగు, నేను ఉన్న విషయమే మాట్లాడుతున్నాను అని అంటుంటే, చూడు నీ కొడుకు ఎన్నోసార్లు ఎన్నో తప్పులు చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే నీ కొడుకు లాంటి అసమర్థుడు ఇంకెవ్వరు ఉండరు. అట్లాంటి వాడితో ఇంకా నేను కలిసి కాపురం చేస్తున్నాను, దానికి నువ్వు సంతోషించు. ఇప్పుడు రాజ్ విషయంలో నువ్వు ఒక్క మాటన్నా సరే ఇంట్లో వాళ్ళందరూ నీకు పిలిచి సన్మానం చేస్తారనుకుంటున్నావా? ఇమీడియట్లీ ఈ కోపంలో మెడ పట్టుకొని గెంటేస్తారు అని చెప్పి ఇక స్వప్న అయితే రుద్రాణిని పక్కకి తీసుకొచ్చి చెప్పడంతో ఆ మాటలకి రుద్రాణి, ఇది చెప్పింది కూడా నిజమే, వాళ్ళు ఈ దన్నంత పని చేసినా చేస్తారు, నేను సైలెంట్గా ఉండడమే మంచిది అని చెప్పి ఇక రుద్రాణి అనుకుంటుంది. రాజ్ ఆఫీస్కి బయలుదేరి వెళ్ళడంతో అక్కడ తనకంటే ముందుగానే కావ్య కనిపిస్తుంది. కావ్యని చూసిన రాజ్, ఏంటి ఇక్కడికి వచ్చావు? మళ్ళీ ఇక్కడ కూడా అందరి ముందు నన్ను అవమానించడానికా అని చెప్పి రాజ్ కావ్యని అడగడంతో దానికి కావ్య, అది కాదండి, ఒక్కసారి ప్లీజ్ ఏం జరిగిందో నేను చెప్తాను, చెప్పేది వినండి అని చెప్పి ఇక కావ్య రాజ్కి మళ్ళీ నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంటుంది. రాజ్ అయితే, చూడు నువ్వు ఎందుకు వచ్చావో నాకు అర్థమైంది. ఆ సామంత్ కంపెనీ వాళ్ళు మా కంపెనీకి వచ్చిన క్లయింట్స్ అందరినీ దగ్గరుండి మరి తీసుకురమ్మని చెప్పాడా? అది చేయటానికే కదా ఇక్కడికి వచ్చావు అని చెప్పి రాజ్ కావ్య మనసుని బాధ పెట్టేలాగా మరింత గట్టిగా కావ్యని తిడుతూ ఉంటాడు. కావ్య, ప్లీజ్ ఆపండి, చూడండి నేను ఈ కంపెనీలో డిజైనర్గా వర్క్ చేస్తున్నాను, నా జాబ్ని నన్ను చేసుకొనివ్వండి. మీరు ఎండి అయినంత మాత్రాన మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను వింటూ ఊరుకోను అని చెప్పి కావ్య రివర్స్లో మాట్లాడుతుంది. ఏంటి, నువ్వు నా కంపెనీకి డిజైనర్వా? మర్చిపోయినట్టున్నావు, నువ్వు ఆ సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ డిజైనర్వి. అక్కడికి వెళ్లకుండా అడ్రస్ తప్పి ఇక్కడికి వచ్చావు అని అడగడంతో, చూడండి మీ మీద కోపంతో కేవలం ఆ చిన్న కంపెనీ పేరుతో నా డిజైన్స్ని వాళ్ళు వాడుకున్నట్టు నాకు తెలీదు. అయినా నేనేం చెప్పినా మీరిప్పుడు వినే పొజిషన్లో లేరు, నాకు అర్థమైంది. కానీ నేను ఈ కంపెనీకి డిజైనర్ని 10 సంవత్సరాల అగ్రిమెంట్తో ఈ కంపెనీకి డిజైనర్గా వచ్చాను, మీరు అది మర్చిపోయినట్టున్నారు. ఏయ్, తొక్కలో అగ్రిమెంట్ ఇప్పుడే చింపి పడేస్తాను. నువ్వు నా కంపెనీ డిజైనర్ ఏంటి? వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి ఇక రాజ్ అయితే కావ్యని అందరి ముందు తిట్టేస్తుంటాడు. కానీ ఇంతలో సుభాష్ అక్కడికి వచ్చి రాజ్ అని గట్టిగా అరవడంతో, డాడ్, తినట మన కంపెనీ డిజైనర్ అంట, పైగా 10 సంవత్సరాల అగ్రిమెంట్ మీద సంతకం పెట్టిందంట, ఇప్పుడు తను డిజైనర్గా వస్తుందంట. అసలు చూసారుగా, అక్కడ ఆ సామంత్ కంపెనీకి పని చేసింది, ఇక్కడ మన కంపెనీలో ఉన్న క్లయింట్స్ అందరినీ తీసుకెళ్ళడానికి ఇది ఒక కొత్త డ్రామాని ప్లే చేస్తుంది అని చెప్పి ఇక రాజ్ అయితే సుభాష్తో అంటూ ఉంటే పక్కన ఉన్న కావ్య, మావయ్య నేను చెప్పేది వినండి,
నేనెందుకు అలా చేస్తాను? అసలు ఆ కంపెనీ నన్ను మోసం చేసి నా డిజైన్స్ని దొంగచాటుగా వాడుకుంది. నా పర్మిషన్ లేకుండా నేనే ఆ కంపెనీ డిజైనర్గా డిజైన్స్ ఇస్తున్నట్టు అందరి ముందు చెప్పింది. నా మాటను వినండి. నేను ఎన్ని రోజులు తప్పు చేశానని అర్థమవుతుంది. ఆయన మీ అందరూ ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నేను ఈ కంపెనీకి డిజైనర్ని. దాని మీద అగ్రిమెంట్ కూడా మీరే ప్రిపేర్ చేశారు. ఈ 10 సంవత్సరాలు ఇదే కంపెనీలో డిజైనర్గా జాబ్ చేయడానికి మీరు సంతకాలు కూడా పెట్టారు. ఇప్పుడు నన్ను తీసేయడానికి కూడా వీల్లేదు. మన కంపెనీ రూల్స్ కూడా మీకు బాగా తెలుసు, నేను చెప్పనక్కర్లేదేమో అని చెప్పడంతో దానికి డాడీ నాకు నాకు ఈ కళావతిని చూస్తుంటే చాలా కోపం వస్తుంది. ముందు తనని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పండి. అసలు నాకు తనని చూస్తుంటేనే చాలా కోపంగా ఉంది. ముందు ఇక్కడి నుంచి తనని వెళ్ళమని చెప్పండి. నాకు కోపం తెప్పించద్దు అని అంటుంటే పక్క నుంచి ఇక కావ్య, మావయ్య గారు, ఈ కంపెనీకి డిజైనర్ అన్న సంగతి ఆయనకొకసారి గుర్తు చేయండి. ఆ రోజు అగ్రిమెంట్ని మీరే తయారు చేయించారు. మీరు ఆ అగ్రిమెంట్లో ఏం రాశారో వివరంగా ఆయనకి చెప్పండి. ఇక నాకు వర్క్ ఉంది అని చెప్పి అక్కడి నుంచి కావ్య వెళ్ళిపోతుంది. సుభాష్ అయితే రాజ్ భుజం మీద తట్టి, సుభాష్, రాజ్, నేను చెప్పేది విను అని అంటుంటే, డాడీ మీరు నాకేం చెప్పద్దు, ముఖ్యంగా ఆ కళావతి గురించి అస్సలు చెప్పద్దు. నాకు తన గురించి ఏం చెప్పినా వినాలని అస్సలు లేదు. ముందు తనని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పండి అని చెప్పి ఇక రాజ్ సుభాష్ చెప్పింది వినకుండా తన మనసులో ఏముందో ఆ విషయాన్ని చెబుతూ ఉంటాడు. ఇక సుభాష్ అయితే, చూడు రాజ్, నీకిష్టం ఉన్నా లేకపోయినా కావ్య ఈ కంపెనీ డిజైనర్గా ఇక్కడే ఈ 10 సంవత్సరాలు జాబ్ చేయవలసిందే. అది నువ్వు ఒప్పుకుని తీరవలసింది అని చెప్పి ఇక సుభాష్ అయితే కావ్య గురించి రాజ్కి నచ్చ చెప్తాడు. రాజ్కి ఇష్టం లేకపోయినా ఇక కావ్య విషయంలో తను ఒప్పుకుంటాడు. ఇంతలో సామంత్ అయితే రాజ్కి కాల్ చేసి, నువ్వు మరీ ఇంత పిరికివాడివని అస్సలు అనుకోలేదు. కావ్య వేసిన డిజైన్స్తో నాకు అవార్డు రావడంతో వెంటనే కావ్యని నీ దగ్గరికి పిలిపించుకున్నావు. అయినా నువ్వు ఇంత త్వరగా భార్య దగ్గర లొంగిపోతావని అస్సలు ఊహించలేదు. కేవలం క్లయింట్స్ కోసం, అలాగే ఈ కాంట్రాక్ట్స్ కోసం చివరికి భార్య కాళ్ళని కూడా పట్టుకుంటావా? ఇంతవరకు నిన్ను చాలా ఎక్కువగా ఊహించుకున్నాను. ఒక్కసారిగా ఇంతగా దిగజారిపోతావా అని చెప్పి రాజ్ని సామంత్ అయితే తన మాటలతో మరింత రెచ్చగొడతాడు. అలా సామంత్ని ప్రిపేర్ చేసి అనామిక రాజ్ని రెచ్చగొట్టేలా మాట్లాడిస్తుంది. ఇక రాజ్ అయితే ఆ మాటలకి ఫోన్ కట్ చేస్తాడు. ఇంతలో కావ్య కొన్ని డిజైన్స్ వేసి లోపలికి అయితే తీసుకొస్తుంది. ఆ డిజైన్స్ని రాజ్ ముందు పెట్టడంతో, నిన్ను నా క్యాబిన్లోకి రావద్దని చెప్పాను, ఎందుకు వచ్చావు? ఓ, నేను నీ కాళ్ళు పట్టుకుని మళ్ళీ నా కంపెనీలో డిజైనర్గా తీసుకున్నాను అని అందరూ అనుకోవడానికే కదా వచ్చావు. ఇప్పుడు అందరూ అలాగే అనుకుంటున్నారు. ఇక నువ్వు వచ్చిన పని పూర్తయినట్టుందిగా, వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి రాజ్ అయితే కావ్యని ప్రతిసారి అసహించుకుంటూ ఉంటాడు. అలాగే విసుక్కుంటూ ఉంటాడు. ఇక్కడ రాజ్కి డిజైన్స్ వేస్తూనే కావ్య, అనామిక అలాగే సామంత్ చేస్తున్న కుట్రలని ఒక్కొక్కటిగా తెలుసుకుంటుంది. ఇంకొక మాట, రుద్రాని వాళ్ళతో చేతులు కలిపింది అన్న నిజం ఇక స్వప్న తెలుసుకొని కావ్యకి ఏ రకంగా చెప్పబోతుంది? అసలు కావ్య, స్వప్న కలిసి రుద్రాని ఆటల్ని, అనామిక ఆటల్ని ఎలా బయట పెడతారు? రానున్న ఎపిసోడ్స్లో సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీని ఎలా కొల్లగొడతారు? ఇక
అనామిక బండారాన్ని కావ్య ఎలా బయటపెట్టి తనేంటో రాజ్ దగ్గర ఎలా రుజువు చేసుకుంటుంది. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్.